సోమిని టు బెజ్జూర్ రోడ్డు దుస్థితి చూడండి. ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల చూడండి మేము అంతలా ఇబ్బంది పడుతున్నాము. పెద్ద పెద్ద హైవేలకు, నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవేలకు మాత్రం ఇస్తారు పర్మిషన్స్. ఇట్లా చిన్న చిన్న గ్రామాల్లో, భారతదేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అంటారు కదా, కానీ ఇట్లాంటి గ్రామాలకు మాత్రము వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వకుండా అడ్డుకొని మాకు అభివృద్ధికి అసలు వీళ్ళు నిరోధక ఆటంకంగా అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్న పరిస్థితి అనేది ఉంది. చూడండి, ఇలా దారులు ఉంటే కనీసం అంబులెన్స్ రాదు. ఇట్లాంటి సమయంలో ఎవరికన్నా పాము కాటుకు గురైనా లేదా గర్భిణీ స్త్రీలు ఉంటే వారి పరిస్థితి ఏంటి? డోలీలు కట్టుకొని మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది నేటికి కూడా మా గ్రామాల్లో. ఇట్లాంటి పరిస్థితిలో మార్పు రావాలి. మా యొక్క ఈ బెజ్జూర్ టు సోమిని గ్రామ రోడ్డు నిర్మాణానికి ఫారెస్ట్ అనుమతులు వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని మేము మా చుట్టుపక్కల ఈ సోమిని పరిసర గ్రామ ప్రజల తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నమస్కారం సార్. వీడియో తీస్తున్నా సార్. చూడండి, మా బెజ్జూర్ నుంచి సోమిని మా గ్రామాల దుస్థితి చూడండి. అసలు ఈ ఒర్రే కనీసం ఒక గంట సేపు వర్షం పడింది అనుకోండి, ఇదంతా ఇక్కడ నుంచి పైనుంచి కారుతుంది. కనీసం ఇక్కడ రాకపోకలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది వీడియో నేను మాట్లాడుతున్నాను. సో మొన్నట్లా కొంతమంది అంటున్నారు, మొన్నట్లా గతంలో మా 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఇక్కడ అధికారంలో ఉండి కూడా గతంలో చేయిస్తానని చెప్పి మాట ఇస్తే నేనే అందరి ముందు నేను కూడా అతన్ని ప్రశంసిస్తూ నేను కూడా ఒక వీడియో చేయడం అనేది జరిగింది. కాకపోతే ఇంతవరకు ఎక్కడ వేసినా గొంగడు అక్కడే. ఇందులోంచే ఒక జేసీబీ పెట్టేసి ఇదే ఒర్రెకాడ జేసీబీ పెట్టి జస్ట్ ఇసుక తీసినట్టుగా చేశారు అంతే తప్ప అంతకుమించి వాళ్ళు పొడిచింది ఏం లేదు. సో నేను అందరికీ చెప్తున్నా, ఇది ఇక్కడ ఉన్న స్థానికంగా అధికారంలో ఉన్నా కానీ గతంలో అధికారంలో ఉండి ఓడిపోయిన వాళ్ళు కానివ్వండి, కొద్దిగా ఆలోచించండి. మా పరిస్థితి ఆలోచించండి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో మేము ఉంటున్నాం అనేది. ఇకనైనా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ఏరియాకి రాకండి, ఓట్ల కోసం రాకండి. వచ్చినా మేము ఖచ్చితంగా చెప్పులు దండేసి తరిమే బాధ్యత దగ్గరుండి నేనే తీసుకుంటాను. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజల్ని చైతన్యం చేసి ఓట్ల కోసం అని చెప్తే మాత్రం మేము ఖచ్చితంగా ఇక్కడ తిరిగినిచ్చేది లేదు. వచ్చేది ఉంటే ఈ రోడ్లు బాగా చేసే ఇక్కడ మా గ్రామాల్లోకి అడుగు పెట్టండి, లేకపోతే లేదు.